నీ నీకు ఒక స్టోరీ చెప్తానే. అది అనగనగా ఒక ఊర్లో బాగా చదువుకున్న వ్యక్తి చదువు అయిపోయింది కదా, ఉద్యోగానికి వెళ్దామని తన సర్టిఫికెట్లన్నీ ఇలా పట్టుకుని ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అన్నీ అయిపోయి బాగానే ఉంది, ఉద్యోగం ఇవ్వడానికి నీ ఈమెయిల్ ఐడి అని చెప్పు అన్నాడంట. ఈమెయిల్ ఐడి నాకు లేదంటే, పో అవతలకి, ఈమెయిల్ ఐడి లేనోడికి ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం ఎలా ఇస్తాను అనుకున్నావు, బయటికి పో అని ఇలాగ తోసాడండి. ఇంకా బయటకు వచ్చి బాగా పుస్తకాలన్నీ, సర్టిఫికేట్లన్నీ డస్ట్బిన్లో పడేసి, ఏమీ నాకు పని చేస్తలేదు, వేస్ట్ అని ఎంతో బాధపడతా ఇంకేం చేయాలి ఈ జీవితంలో అంటూ అలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడంట. సర్లే, జేబులో ఏమున్నాయి చూస్తే కొంచెం డబ్బులు ఉంటే ఈ జీవితంలో ఏదో తినాలి కదా, అందుకని చేబుతుల డబ్బులతో ఏదైనా వ్యాపారం మొదలెడదామని ఒక టమాటాల వ్యాపారం మొదలుపెట్టాడంట. బాగా అందరితో మంచిగా మాట్లాడుతున్నాడంట, నవ్వుతా మంచిగా మాట్లాడటం వల్ల ఆ టమాటా కొట్టుకు అందరూ వచ్చి కొనుక్కునేవాళ్ళంట. అలా చూస్తూ ఉండగానే ఆ టమాటాల షాపు పెద్ద బిజినెస్ కింద మారిపోయిందంట. ఆ ఊర్లోనే అతిపెద్ద ధనవంతుడి కింద అతను మారిపోయాడంట కొన్ని సంవత్సరాలకి. అతని విజయం అంటే సక్సెస్ని చూసి అందరూ చాలా అతన్ని గౌరవంగా చూసేవాళ్ళంట. ఒకరోజు టీవీ వాళ్ళు వచ్చారంట. మీ గురించి ఇంటర్వ్యూ కావాలి అని అతని జీవితంలో జరిగినవి అన్నీ అడిగారంట. ఇలాగా అడిగిన తర్వాత చివరిగా ఒక్క ఈమెయిల్ లేకపోతేనే ఇంత పెద్ద కంపెనీని తయారు చేశారు, అదే మీ ఈమెయిల్ కనుక ఉంటే మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయేవాళ్ళు అన్నాడంట. అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఏముంది, ఇంకో కంపెనీలో ఆయన్ని ధనవంతుని చేయడానికి కష్టపడి ఫైల్స్ మధ్యలో పనిచేస్తూ ఉండేవాడిని, ఇలాగా నాకంటూ సొంతగా ఏమీ ఉండేది కాదు అని అన్నాడంట. దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకున్నారంటే, మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడు మన కోసం ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా మంచికే అని అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ కష్టపడితే ఫలితం తప్పనిసరిగా వస్తుంది అని